ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి గుర్రం పాపిరెడ్డి. సో ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే సో మనకి ట్రైలర్‌లో ఉన్న స్టోరీయే మనకు అర్థమైపోతుంది. సో మిగతా సినిమా పరంగా ఒక 3 స్టోరీలని మిక్స్ చేశారన్నమాట. సో ఆటిని చెప్తే కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిద్దని చెప్పి సో ట్రైలర్‌లో ఉన్న స్టోరీ ప్రకారం చెప్పుకోవాల్సొస్తే హీరో తన గ్యాంగ్‌తో కలిసి ఒక ఏరియాలో ఉన్న శ్మశానంలో, ఆ శ్మశానంలో ఉన్న సమాధిలో ఉన్న బాడీని మారుస్తారన్నమాట. అసలు హీరో అండ్ అలాగే హీరో గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? దాని వెనకాల ఉన్న వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి? అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దన్నమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అంటే, ఈ మూవీ నా పరంగా సోగా అనిపించింది. అంటే ఒక యావరేజ్ ఫిల్మ్ అని చెప్తానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఈ మూవీలో స్టోరీ పాయింట్ ఉన్నప్పటికీ, అది రొటీన్ అయినప్పటికీ, బట్ ఆ స్టోరీ పాయింట్ లో ఉన్న డెప్త్ ఆఫ్ ఎమోషన్ ని, డ్రామాని అంతకు వర్కౌట్ చేయలేకపోయారు. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ పెట్టుకున్నప్పటికీ హీరో అండ్ అలాగే హీరోయిన్స్, ముఖ్యంగా కమెడియన్స్ అన్నమాట. బ్రహ్మానందం గారు అండ్ అలాగే యోగి బాబు గారు. సో ఇద్దరు లెజెండరీ కమెడియన్స్ పెట్టుకొని కామెడీ వర్కౌట్ చేయలేకపోయారు. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ పోర్షన్ నాకు అంత ఎంగేజింగ్ లేదు, సోగా అనిపించింది అనమాట. ఎందుకు అన్నానంటే సో ఇదంతా చేసింది దీనికోసమా, అండ్ అలాగే ఆ క్లైమాక్స్ లో వీళ్ళు ఇచ్చిన ట్విస్ట్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో మెయిన్ గా ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ ని ఇంకా బాగా తీస్తే బెటర్ గా ఉండేదని నాకైతే అనిపించింది అనమాట. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వస్తే మెయిన్ గా ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ అనేది సోగా ఉంది. ముఖ్యంగా ఏదో హీరోకి కన్వీనియంట్ గా వెళ్ళిపోతుందన్నమాట. సెకండ్ హాఫ్ లోని విలన్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తారు. సో ఆ విలన్ క్యారెక్టర్ ని వీక్ చేసేసారు. అంటే హీరో తను ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతాడు, విలన్లు వాళ్ళు ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉంటారు. నాకైతే చాలా వరకు మైనస్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో యోగి బాబు తనేంటి కొందరు వ్యక్తుల చేతులు మోసపోతాడు అనమాట. బట్ ఆ సీన్ చూసినప్పుడు ఒకటే ఫీలింగ్ కలిగిద్ది. సో యోగి బాబు తను కావాలనే మోసపోయిన ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. అంటే మెయిన్ ఏంటంటే ఉన్న సీన్స్ లో ఒక డ్రామా అనేది వర్కౌట్ చేయలేకపోయారు. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకొస్తే ఈ మూవీని బ్రహ్మానంద గారు వాయిస్ ఓవర్ తో అండ్ అలాగే బ్రహ్మానంద గారు పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దీని తర్వాత వీళ్ళు సమాధిలో ఉన్న శవాన్ని మార్చడం, అండ్ దీని తర్వాత దాని వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ చెప్పడం, ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ ని చాలా బాగానే హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ లో కామెడీ అనేది వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి సెకండ్ హాఫ్ ని సోగానే హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ అలాగే అందరూ ట్విస్ట్ ని కూడా చాలా బాగా వర్కౌట్ చేస్తుంటే మూవీ అనేది ఖచ్చితంగా ఒక హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ గారు ఆయన తీసుకున్న స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ స్క్రీన్ పే అనేది కొంతవరకు ఎంగేజింగ్ ఉందన్నమాట. బట్ స్క్రీన్ పే ని ఇంకాస్త బలంగా ప్రజెంట్ చేస్తుంటే బాగున్నది. ఇక స్క్రిప్ట్ విషయానికి వచ్చిన సరే అంటే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్ ని అంత ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. బట్ మన డైరెక్టర్ గారు ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్లకి పెట్టిన పేర్లు నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీలో 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ సాంగ్స్ ని కూడా ఎందుకు పెట్టారనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ కి ఆ సాంగ్ అవసరం అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు సోగా అనిపించింది. ఇక సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.